ఏకనాథ స్వామి భావార్థ రామాయణం రాస్తున్నారు మరాఠీలో. ఇది 400 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఏకనాథుడు భాగవతం రాస్తూ ఉంటే ఆయన భార్య గిరిజాబాయి ఆమె వస్తుంది. వచ్చి, ఏమండి మీకు దాహంగా ఉంది, నీళ్ళు తాగండి అంటది. అప్పటికి పిడచగట్టుకుపోయింది నోరంతా కూడాను, డ్రై అయిపోయింది. కానీ రాస్తూ ఉన్నాడు. అందులో అప్పట్లో పేపర్స్ కాదు కదా, గంటంతో రాసేది, తాళపత్రాల మీద రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన బాహ్య స్మృతికి వచ్చి గంటం అక్కడ పెట్టి ఇటు చూస్తే నోరంతా బెడచకట్టేసి ఉంది. అప్పుడు మంచినీళ్ళు తాగి అప్పుడు అడుగుతాడు ఆవిడ్ని, నాకు నిజంగా ఇంత దాహం ఉందని నాకు తెలియలేదు, నీకెట్లా తెలిసింది అంటాడు. ఎందుకో ఎవరో నాకు చెప్పినట్లు అనిపించింది చెవులో, నేను వచ్చి మీకు ఇచ్చానండి అంట. మహాత్ములు వాళ్ళ జీవితాల్లో అనుక్షణం చాలా చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్ద తత్వాలు ముడిపడి ఉంటాయి. దానికి నేను అనుకోవడం ఏంటంటే ఇది భగవంతుని యొక్క అనుసంధానం, అదంతా ఇంకేలేదు, భక్తుల మధ్య అనుసంధానం. ఎందుకంటే ఆయన పాండిత్యం కలిగిన చక్కగా మాట్లాడుతున్న దశలో గొంతు ఎండిపోతే, నీళ్లు లేకపోతే ఎట్లా మాట్లాడాలి, ఆ మాట్లాడేవాడికి తెలుసు. మీకే ఉన్నది, మీరు పొంగల్, మీరు మీకు మించిన వాళ్ళు సమానం, మీతో మీ సమానమేవ, నేను వాయించబో అదే అనమాట. అప్పుడు అక్కడికి పోతే ఈ చర్చ ప్రారంభమైంది. నేను ఒక స్లాక్ వేసుకొని పంచి కట్టుకొని హాఫ్ స్లాక్ కూర్చొని ఉన్నాను. నన్ను కూడా కూర్చోబెట్టారు, ఈక్వల్గా కూర్చోబెట్టారు, చిన్న కుర్రాడే అని కూడా చూడకుండా. జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వాలని నాకు అనిపిస్తూ ఉంది. కానీ వరుసగా వస్తూ ఉండారు. ఇప్పుడు ఆయన అద్వైతం, దాన్ని ఈయన ఖండిస్తూ ఉన్నాడు. ఈయన విశిష్టాద్వైతాన్ని ఆయన ద్వైతం ఖండిస్తున్నాడు, మళ్ళీ ద్వైతాన్ని ఆయన అద్వైతం ఖండిస్తూ ఉన్నాడు. ఇట్లా జరుగుతూ ఉంది. నేను మధ్యలో దూరితే వాళ్ళు ఏమంటారు, అందులో పసివాడిని కదా అంటే, ఇప్పుడు ఈ మన ప్రసాదాచార్యులు ఎట్లున్నారో ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి కోగంటి సీతారామచార్యులు అంటే ఆయనకి తెలుసు, మంచి పండితుడు, విశిష్టాద్వైతం. అసలు వాస్తవంగా నేను అడ్డుతగలాలనుకున్నది ఆయనకే. ఏమో అప్పట్లో పసితనం కనుక ఎట్లా మాట్లాడేవాడినా ఏమో వేరే విషయం. కానీ ఎందుకంటే కొద్ది గట్టిగానే ఉన్నాను అప్పట్లో. ఇప్పుడు ఇంత సున్నితం కాదు. అప్పుడు అద్వైతం మీద ఏదైనా పడితే తట్టుకోను నేను, అట్లుండేది. ఈ లోపల వాళ్ళల్లోనే పెరిగిపోయింది బాగా రచ్చ. ఒక దశలో లేచారు, ఏంటయ్యా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, ఇంతసేపటి నుంచి నేను చెప్తా ఉంది అనేటప్పటికీ మైక్ కిందకు వచ్చింది, వాళ్ళు పైన ఉన్నారు. నేను మైక్ని ఎత్తుకొని ధీరసమీరే స్టిల్ ఐ రిమెంబర్ యమునా తీరే వసతి వనే వనమాలి గోపీ పీన పయోధరమార్ధన చంచల కరయుగశాలి ధీరసమీరే యమునా తీరే. నేను పాడుతూ ఉంటే మొత్తం 8 చరణాలు. అది సాధారణంగా 2-3 చరణాలు పాడతాం, 8 చరణాలు పాడాను నేను. ఎందుకంటే అప్పటికి ఆగుతూ ఆడ మెల్లమెల్లగా ఒక్కొక్కరు ఎవరెవరు స్థానాల్లో వాళ్ళు కూర్చునేశారు, హాయిగా వింటున్నారు. ఒక 4 చరణాలు అయ్యేటప్పుడు తలలు తిప్పని మొదలుపెట్టారు. నేను మరి కదిలి పాడాను. అంతా అయిపోయిన తర్వాత అన్నారు, అందులో ఒక ఆయన లేచి, పాపం సంస్కారం అది, శ్రీపాదం రంగాచార్యులు అని ఆయన మెడ్రాస్ నుంచి వచ్చాడు. తమిళియన్, తెలుగు కూడా వచ్చు, తమిళియన్. ఆయన అన్నాడు, ఈ పండిత విద్వన్ మహాసభ జయదేవుని అష్టపదితో సమాప్తమైంది అన్నాడు. అంతే. ఇది నాకు 21 సంవత్సరాల వయసులో జరిగింది. అంటే 42 సంవత్సరాల క్రితం విషయం ఇది, 43 సంవత్సరాలు. అది నేను 27వ సంవత్సరంలోనూ 26వ సంవత్సరంలో హిందూ కాలేజీలో మాట్లాడుతున్నప్పుడు అది వచ్చారు. అప్పుడు మీరు అబ్బో అంటే బహుశా ఇది నేను అనుకుంటా 79 ఆ ప్రాంతంలో నేను హిందూ కాలేజీలో 80లో మాట్లాడేది. కానీ నేను మంచినీళ్ళకి అవసరం లేదు కదా. అదే ఒక సమయంలో స్వామివారి దగ్గర రావాలంటే భయపడేవాళ్ళమాట. ఎందుకంటే అక్కడికి వెళితే ఏం మాట్లాడతారో స్వామి భయపడేవాళ్ళమాట. అటువంటిది బృహదారణ్యకంలో కూడా ఒక అద్భుతమైన కథ చెప్తాడు స్వామి. చాలా అద్భుతంగా ఉంటుంది. కారణం ఏంటంటే విక్రమార్కుడు యొక్క సభలోకి పెద్ద జెయింట్ వస్తాడు, 3 స్కల్స్ పట్టుకొని పుర్రెలు పట్టుకొని వస్తాడు. వచ్చినటువంటి వ్యక్తి
ఈ 3 స్కల్స్లో ఏది ఉత్తమము, మధ్యమము, అధమము అని చెప్పమంటాడు. చెప్పమన్నప్పుడు ఎవరు మాట్లాడలేకపోతారు. మీరు చెప్పకపోతే ప్రకారం బృహదారణ్యకంలో వెంటనే ఒక్కసారిగా ఆ విధంగా మిమ్మల్ని తినేస్తానంటాడు. మంత్రి గారు నేను చెప్తానయ్యా అని చెప్పి ఒక సన్నటి వైర్, బైండింగ్ వైర్ తెప్పించినటువంటి వాడై స్కల్ తీసుకొని ఈ చెవి రంధ్రంగా దొరికితే ఈ పక్కకు వచ్చేస్తుందట. రెండవది తీసుకుంటే ఇది ఈ నోట్లోంచి వచ్చేస్తుందట. మూడవది గొంతు ద్వారా కిందకు వచ్చేస్తుందట. ఇప్పుడు చెప్తాడు, మొదటిది అధమం అయ్యా అన్నాడు. అందువలనే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే అధముడు అంటే శ్రోత కింద లెక్కేశారన్నమాట. స్వామివారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, యజ్ఞం అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి స్వామి మళ్ళీ యజ్ఞం ఎప్పుడు అంటుంటారట. స్వామి ఇప్పుడు చెప్పిందంతా పోయింది, మళ్ళీ ఎప్పుడు యజ్ఞం స్వామి అంటుంటారట. చమత్కరిస్తారంటే ఏమిటి? చెప్పింది హృదంతర్గతం చేసుకోవాలన్నమాట. చెప్పిన మాటలను చిలక పలుకుల్లాగా చెబితే మధ్యస్థం అంట అన్నమాట. హృదంతర్గతం చేసుకుని అనుష్ఠించినట్లయితే ఉత్తముడయ్యా అని చెప్పి బృహదారణ్యకం చెప్పింది. కనుకని అలాంటి పండితులే ఆ విధంగా ప్రభావితులు కావటం కాకుండా, మేము బస్సు ఎక్కి దిగిన తర్వాత ఒక తల్లి ఆ విధంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆశ్రమానికి వస్తూ ఉంటే, మేము ఆదిలాబాద్ నుంచి వస్తున్నామండి, 500 మంది వస్తున్నామండి, కేవలం కార్మిక జీవనంతో గడిపేటువంటి ఆ యొక్క వ్యక్తులంతా కలిసి ట్రైన్కి వచ్చాము, అక్కడి నుంచి బస్సులో వస్తున్నామన్నారు. అంటే సామాన్యుడి మీద కూడా స్వామి ప్రభావం ఎంతగా పడుతుందో గమనించినట్లయితే ఆశ్చర్యపోతాం అన్నమాట. అలాగే మేము గుంటూరులో స్వామి మొట్టమొదటిగా వచ్చిన రోజున స్వామికి చక్కగా పూర్ణకం స్వాగతం ఇవ్వడం వెళితే ఒక ఆటోలో ఎక్కాను నేను. ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి అంత దూరం నడవాలి. మళ్ళీ ఆటో వాడితో చెప్తూ ఆ విధంగా స్వామీజీ వస్తున్నారు ఇవాళ ఇక్కడికి, సుందరచేతన స్వామివారు వస్తున్నారు అంటే ఒక్క మాట నాడండి, ఈ విద్యానగరు ఎంత పుణ్యం చేసుకుందో, ఆ స్వామి పాదస్పర్శతో తరించిపోయింది గుంటూరయ్య అన్నాడు. ఆటో నడిపేటువంటి వాడు సాధారణంగా వాడి కోసం ఆలోచిస్తూ ఉంటాడండి. ఇంటి ముందు దించి స్వామి ముందు దించేసేసి డబ్బు రక్కలే స్వామి వెళ్ళిపోయినాడయ్యా అన్నాడు. కనుక ఇలాంటి స్వామి యొక్క జన్మదిన మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటే కుగ్రామాల నుంచి, పంచాయతీ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి దాటి రాష్ట్రాల స్థాయి నుండి, భారతదేశ స్థాయి నుండి భారతదేశ ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆ పదాల నుంచి అడుగు పెడుతున్నాయి అంటే అనంతుడైనటువంటి పరమాత్మ యొక్క ఆ వాగామృతాన్ని విని తరించాలనే భావన తప్ప అన్యమైన ఆలోచన ఎవరికీ లేదండి. కదిలి వస్తున్నారు వారందరూ కూడా. అలాగే స్వామి యొక్క 67వ జన్మదిన మహోత్సవం అనుకుంటున్నాం మనమంతా కాదు. 67 ఏళ్ళు పూర్తి అయి 68వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు. కనుక 6 సంఖ్య షడ్గుణ ఐశ్వర్యానికి ప్రతీక. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్త్రియ జ్ఞానవైరాగ్యయాశ్చైవ షణ్ణా భగ ఇతీరితాహ అంటుంటామాట. 8 అష్టమికి సంకేతం అయితే కృష్ణాష్టమి నాడు పరమాత్మ ఆవిర్భవిస్తే రేపటి రోజున స్వామి కృష్ణుడిగా ఆ విధంగా ఆవిర్భవించబోతూ మనందరికీ కూడా ఈ లోక కళ్యాణం కోసం తరింపజేయడం కోసం అలా మనకి కనిపిస్తూ ముందుకు సాగుతున్నారు స్వామివారి మాట. ఆ స్వామివారు పడేటువంటి శ్రమ ఎవరన్నా గుర్తిస్తున్నారా? ఎవరు గుర్తించడం లేదేమో అనిపిస్తున్నమాట. 2 మాటలు స్వామివారిని గురించి వ్రాశాను, అది చదివి వినిపిస్తాను. ఒక చిన్న బిడ్డను ప్రసవించడానికి మాతృమూర్తి ఎంతటి ప్రసవవేదన పొందుతుందో ఆ దేవతామూర్తికే అనుభవైక వైద్యం అని తెలిసిన విషయం మాట. అలాగే స్వామి ప్రతి విషయాన్ని సమగ్రంగా ఎక్కడా పొల్లుపోనివ్వడండి, ఎక్కడా రాజీ పడరు స్వామి. ఇవాళ ఇంతటితో ఆపేద్దాం అనుకోరు, ఇంత దాకా ఇంత విడవరి చెప్పడం దేనికని చెప్పి డీటెయిల్డ్గా వెళ్లకుండా ఆగిపోరయ్యా అన్నారు ప్రతి విషయాన్ని కూడా. అయితే మధ్య మధ్యలో మనం బాగా గమనిస్తున్నాం, ఎవరన్నా చెయ్యి కదిల్చినా గమనిస్తున్నారు, సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు స్వామివారు. ఒక సందర్భంలో నేను అనుకున్నా, చెబుతూ ఎక్కడ ఆ కృష్ణ పరమాత్మ ఆ రోలును లేపడం కోసం ప్రయత్నం సమయంలో 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేసి పీతాంబరి ఊడిపోయింది అన్నారు. అక్కడ ఆ లీలామాధుర్య అని చెబుతున్నారు కదా అక్కడ స్వామి. ఆయనకి ఈ కూర్మరూపుడై మందర్భవతాన్ని మోసినటువంటి స్వామికి ఈ రోలుకు బరువా? ఆయన లీల చూపించడం కోసం చేశారు తప్ప ఇంక దేనికి కోసం కాదయ్యా అని చెప్పడం కోసం ఎవరో మాట్లాడితే అది కాస్త కట్ అయిపోయింది థ్రెడ్. తైలధారలాగా ప్రవహించేటువంటి వాగామృతాన్ని మధ్యలో మనం ఇబ్బంది పెట్టినట్లయితే అది మరోవైపుకి తిరిగిపోతుంది. కనుక అలాంటి ఇబ్బంది ఎప్పుడూ కలిగించకుండా ఉండడం కోసం సుశిక్షితులైన సైనికుల్లాగా మనం అందరం ప్రవర్తించినట్లయితే అలా ఎన్నో జాలువారుతూ ఉంటాయి ఆ వాగామృతం ద్వారా మనందరికీ కూడా. అదొక విషయాన్ని మనం చేస్తున్నాం. అలాగే అలతి పదాలతో అలవోకగా పండిత పామరులకు సమంగా, ఇక్కడ భగవద్గీతలో నిర్దోషం హి సమం బ్రహ్మ అని చెప్తాడు. మరి స్వామి గమనించారు కదా, అటు పండితుల్ని ఆకర్షిస్తున్నారు,
ఇలా విధంగా చక్కగా పామర్లను ఆకర్షిస్తున్నారు. మధ్యలో ఉండే వాళ్ళందరినీ కూడా చక్కగా సమన్వయపరుస్తూ సంతృప్తి పరుస్తున్నారు. ఒకసారి ప్రణవానంద స్వామి వారు వచ్చినప్పుడు మాకు చెప్పారు, స్వామివారు ప్రత్యేకంగా చెప్పారు, స్వామి 100 యజ్ఞం చేస్తూ ఉంటే 1,00,000 మంది ఒకేసారి భక్తులంతా కూర్చున్న విధంగా వినడం అనేటువంటిది చరిత్రలో స్వర్ణయుగం లాంటిదయ్యా అన్నారు. ఎక్కడా ఎప్పుడు ఏ సమయంలో కూడా బహుశా ఏ యుగంలో కూడా జరిగి ఉండదేమో అలాంటి ప్రభావితం కలిగించే స్వామిని గురించి మనం చూస్తూ ఉన్నాం కనుక అలాంటి స్వామివారి యొక్క వైభవాన్ని మనం మధ్యాహ్నం పూట ప్రత్యేకంగా చెప్పారు. 3 గంటలకి అన్నారు. ఇవాళ వారి నోటి నుంచి జాలువారే అద్భుత విషయాలను కూడా చక్కగా మనం వినవాళ్ళమై రాత్రికి కూడా ఆ విధంగా మళ్ళీ ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టం ఉంటుంది. రేపు ఉదయం జన్మదిన మహోత్సవం కనుక మనందరం కూడా గురు రుణం తీర్చుకునే సావకాశం ఉన్నటువంటి ఏకైక రోజు కనుక మనకి తోచిన విధంగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఆయనకి విలువ కట్టలేం వలలేనటువంటి వ్యక్తి కనుక ఆయనకు నమస్కారం చేసి యథోచితంగా గురు సత్కారం చేసుకుందాం మనం అందరం కలిసి. శుభం భూయాత్ మంగళమహత్. ఆత్మబంధువులారా, ఎందుకంటే ఇప్పుడు మనకు మళ్ళీ 12:30 అయిందంటే అక్కడ మంగళహారతి వెంటతో ఉంటాయి. ఇప్పుడు కార్యక్రమం ఉంది ఇది యాగశాలలో. దక్షిణామూర్తి స్తోత్రం CD విడుదలైంది.